జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపీనాథ్ గారు తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. గుండెకు సంబంధిత సమస్యలు మరియు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి గురువారం మధ్యాహ్నం తీవ్రంగా క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. మాగంటి గోపీనాథ్ గారు మృతి వార్త తెలియగానే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సినీ ప్రముఖులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆసుపత్రికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే వైద్యులు ఆయన కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక రాజకీయ ప్రస్థానానికి విషయానికి వస్తే శ్రీ మాగంటి గోపీనాథ్ గారు తన రాజకీయ జీవితాన్ని 1983లో తెలుగుదేశం పార్టీతో ప్రారంభించారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గాను, హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగాను పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా చేశారు. 2014లో టీడీపీ నుంచి 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజరుద్దీన్పై 16,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మాగంటి గోపీనాథ్ గారు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. హీరో రాజశేఖర్ గారితో నా స్టైలే వేరు అనే సినిమాను, అలాగే తారకరత్న గారితోనూ భద్రాద్రి రాముడు అనే 2 సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన సున్నిత స్వభావం, అందరితో స్నేహపూర్వక వ్యవహారం వల్ల రాజకీయ సినీ రంగాల్లో కూడా ఆయనంటే మంచి గౌరవం పొందారు.